నమస్తే K24 న్యూస్. గన్నేరువరం మండలం పారువేల గ్రామంలో గాలిపైల నుండి వచ్చే D4 కెనాల్ ద్వారా నీరు అందడం లేదని మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ 2 లక్షల రూపాయలు మంజూరు చేసి కాలువ మరమ్మతులు చేపట్టించి నీటి విడుదల చేయించారు. ఈ సందర్భంగా KDCC మాజీ చైర్మన్ అల్వాలకోటి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఒకే రోజు మాత్రమే ఈ కాలువ రావడం జరిగింది. మరి దాని తదనంతరం గాలిపల్లి వద్ద ఈ కాలువ తెగిపోయి మరి తలాపున సముద్రం ఉన్న మరి ఒక చేపపిల్ల దూపకేడ్చినట్టు మరి మా పారువేల గ్రామ రైతులు కూడా మరి నీళ్ళ కోసం చాలా ఇబ్బందుల పాల్పడ్డారు. మరి గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి ఈ D4 కెనాల్ కాలువ ఏదైతే తెగిపోయి ఉన్నదో గత 15 రోజుల క్రితం మా ప్రాంత ఈ పారువేల గ్రామ రైతులు మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని కలిసినప్పుడు మరి వారు వెంటనే సహృదయంతో వెంటనే స్పందించి అప్పటికప్పుడు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి మరి కలెక్టర్ గారి వారి యొక్క స్పెషల్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా మరి ఏవైతే పంటలు ఉన్నాయో ఇక్కడ సన్ఫ్లవర్ కానివ్వండి, మొక్కజొన్నలు కానివ్వండి, మరి ఎండిపోయే దశలో మరి ఇప్పుడు వాళ్ళకు మరి జీవగంజి పోసినట్టు ఈ యొక్క కెనాలు ఈ రైతులకు మరి ఎంతో ఉపయోగపడుతుంది. గత 15 రోజుల క్రితం పనులు ప్రారంభిస్తే మరి ఏదైతే తెగిపోయిన కట్టను మరి కెనాల్ను పూడ్చి మరి ఈరోజు మరి సమృద్ధిగా చివరి ఆయకట్టు వరకు మరి ఈరోజు నీళ్లు రావడం జరిగింది. కాబట్టి మా పారువేల గ్రామ రైతుల అందరి పక్షాన మేమందరం కూడా మానకొండూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు మరి కవ్వంపల్లి సత్యనారాయణ గారి యొక్క పనితనానికి నిదర్శనం, మరి వారి యొక్క దీక్షాదక్షతకు నిదర్శనం. గత 4 సంవత్సరాల నుంచి పడవబడ్డటువంటి కెనాల్లో ఇలా సమృద్ధిగా నీరు రావడం అనేది మరి రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక ముందు కూడా మా యొక్క పారువేల గ్రామానికి వాస్తవంగా పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువును కూడా నింపుటకు మరి గత ప్రభుత్వ హయాంలో మరి దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే గారు 10 సార్లు కూడా గ్రామస్తులందరూ కూడా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా మరి గ్రామం పెద్ద చెరువుకు నింపడానికి ఎలాంటి సౌకర్యం చేయలేదు. మరి ఈ యొక్క విషయాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి దృష్టికి మేము తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఆయన గారు మరి ఎస్సీ గారికి ఈ ఇరిగేషన్ ఎవరైతే ఈ గారు కానీ ఎస్సీ గారికి కానీ వాళ్ళ ఆదేశాలు ఇచ్చి మరి దానికి కూడా మా చెరువు నింపుటకు పారువేల పెద్ద చెరువు నింపుటకు కూడా మరి వాళ్ళు ఎస్టిమేషన్ కూడా తయారు చేయడం జరిగింది. మరి ఈ బడ్జెట్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ అది తీసేసి మరి చెరువును కూడా నింపుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి మా రైతుల పక్షాన మేము అందరం కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కవ్వంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వం, కవ్వంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వం. మరి పోతే ఈ ప్రాంత మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ గారు మరి తీవ్రమైన ఆరోపణలు చేసిండు. మరి అయ్యా రసమయ్య గారు, మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎన్నో నేను నీళ్ళు తీసుకొచ్చినా, ఇవి తీసుకొచ్చినా, సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా అని చెప్పారు కదా. మరి మా ప్రాంత రైతులు 4 సంవత్సరాల నుంచి మరి యొక్క పంటలు లేక మరి దిక్కు ఎదురు చూసినట్టు, మరి వానకేరు చూసినట్టు, మొగులకేరు చూసినట్టు చూసిండ్రు. మరి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఈ నీళ్లు తీసుకొచ్చిర్రు. ఇకనైనా మీరు ప్రగల్భాలు మాట్లాడడం మరి ఆపండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.